అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన బిడ్డ మనం ఎట్లా ఈజీగా తీసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం అనే దాని గురించి కొద్దిగా తెలుసుకోబోతున్నాము. అప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని తీసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. ఇటువంటి లైవ్లో చూసినప్పుడు ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో చూస్తాం, కానీ అదొక సెకండ్ ఎక్స్పీరియన్స్, ఇది ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు బాగా మనసు పెట్టి వింటాం. సో ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం వచ్చినారు. నా పేరు ఐశ్వర్య. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. ముందు నేను వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను మేడం. అక్కడ 6 months వరకు చూపించుకుంటే నాకు ఏం రిజల్ట్ ఏం లేదు. మెడిసిన్స్ పెట్టేవారు. దానివల్ల నేను వెయిట్ బాగా వచ్చేసాను. అందువల్ల ఒక 3 months అలా ట్రీట్మెంట్ ఆపేశాను. మా పెద్దమ్మ చెప్పింది, అండలమ్మ హాస్పిటల్లో బాగా చూస్తారు, ఒకసారి అక్కడికి వెళ్ళిరా నువ్వు, ఆమె చెయ్యి మంచిది అని చెప్పింది మేడం మా పెద్దమ్మ. చెప్పేసరికి ఇంక అందుకని ఆ మంత్లోనే వచ్చేసాము. వస్తే ఫస్ట్ మంత్ పీసీఓడి అని చెప్పి మెడిసిన్ పెట్టేశారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2 టెస్ట్ చేయించుకున్నాను. నెక్స్ట్ మంత్ ఫాలికల్ స్టడీ చేస్తే ఆ మంత్లో కన్ఫర్మ్ అయిపోయింది. మేడం గారు నాకు ముందే చెప్పారు, నువ్వేం భయపడిన అవసరం లేదు, 1 yearలో నేను ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యేలా చేస్తాను అని మేడం నాకు ధైర్యం చెప్పారు. అంతకుముందు అంటే నాకు పీసీఓడి అన్నా ఏం తెలియదు మేడం. అసలుకి మెడిసిన్ ఇస్తున్నారు, వాడుతున్నాను, దానివల్ల వెయిట్ బాగా వచ్చేసాను. మీరు చెప్పేసరికి నాకు కొంచెం ఇంకా టెన్షన్ తగ్గిపోయి బాగానే ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను. ఎక్కువ మనం ఆలోచించకుండా ఉండాలి మేడం. అంతకుముందు ఎటువంటి ఆలోచన ఉండేది నీకు? అంటే నాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ 2-3 monthsలోనే కన్ఫర్మ్ అయిపోయింది. నాకేమో ఏం లేదు, అందుకని బాధపడతా ఉండేదాన్ని. అందుకని కొంచెం ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేశాను మేడం. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కాబట్టి. ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్స్ వచ్చేది? 3 monthsకి అలా వచ్చాయి మేడం. ఫస్ట్ నుంచి 3 monthsకి అలా వచ్చేది. అందుకని త్వరగానే స్టార్ట్ చేశాను. అంటే త్వరగానే అంటే పెళ్ళి ఎన్నాళ్ళకి స్టార్ట్ చేస్తాను? 6 monthsకే స్టార్ట్ చేశాను మేడం. మీ దగ్గరికి వచ్చేసరికి కన్ఫర్మ్ అయింది. ఓకే. మీరు వెయిట్ చేయడం ఆపేయమన్నారు మేడం. అవును, ఎదురు చూడడం ఆపేయి, ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా అదే కన్ఫర్మ్ అయింది అన్నారు. అది ఎట్లా తీసుకోగలిగావు? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎదురు చూడడం ఆపడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం ఒకవేళ ఎదురు చూడకపోయినా ఎదురు చూడడం అనేది మన సొసైటీలోనే మనకు ఒక కండిషన్. చిన్న వయసు నుంచే ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనం ఎదురు చూడాలి అనేది మనం కండిషన్ అయిపోయినాము. ఎందుకు అంటే ఎదురు చూడడం ఒకటి, తొందరపడడం. ఎందుకంటే మనకి అన్ని తొందరగానే దొరుకుతుంది ఇప్పుడు. అంతకుముందు ఈ ఫెసిలిటీస్ మనకి లేనప్పుడు మనకి చాలా విషయాలు లేటుగా అయ్యేది. ఇప్పుడు మనకి ఏది కావాలంటే ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు, షాపింగ్ అయినా ఇంటికి వచ్చేస్తుంది. ఏ షాపింగ్ అయినా చాలా వరకు, భోజనం ఏమైనా కూడా ఆర్డర్ చేసి మనం ఇంటికి తెప్పించుకోవచ్చు. మన టైం సేవ్ అవుతుంది. మనకి అన్నీ అట్లా ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు బ్లడ్ టెస్ట్, ఇప్పుడు ట్రీట్మెంట్లో కూడా పోతే బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఇదంతా త్వరగా మన కండిషన్ ఏంటి అనేది మనకి తెలియడానికి. సో మనకి త్వరగా అవ్వాలి అనేది మనకి ఎక్స్పెక్టేషన్ ప్రతి దాంట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఎదురు చూడకూడదు. ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా అన్నీ డెవలప్ అయింది కదా, సైన్స్, ట్రీట్మెంట్ అంతా అయింది కదా, నాకు ఎందుకు లేట్ అవుతుంది, నాకు త్వరగా వచ్చేసేయాలి అని నేను అనుకోవడం తప్పు కాదు. కానీ ఈ తొందరలోనే ప్రతిసారి దాంట్లోనే చిక్కుకొని పోయినట్టు అయిపోతున్నాం. ప్రతి నిమిషం ఒక్కొక్కసారి దాని గురించి లేట్ అయిపోయింది అని అనుకోవడమే అక్కడ ప్రాబ్లం. ఏదో ఒక్కసారి అనుకొని వదిలిపెడితే
పర్వాలేదు. అందుకని ప్రతి పీరియడ్స్ ముందు ఎదురు చూడడం ఇటువంటిదంతా ఉన్నప్పుడు మనకు అది హ్యాబిట్ అయిపోయింది. ఇక్కడ ఆ హ్యాబిట్ బ్రేక్ చేస్తేనే అది ఈజీగా మనకి వస్తుంది. నువ్వు అట్లా ఎదురు చూడడం మీరు చెప్పారు మేడం 6 months లేదా 1 yearలో కన్ఫర్మ్ నేను ఖచ్చితంగా చేస్తానన్నారు. అందుకని నేను ఇంకా 6 months 1 year టైం ఉంది కదా అని అసలు వదిలేశాను. అసలు నిజంగా నాకు కన్ఫర్మ్ అయిన 3 months వరకు అసలు నేను పట్టించుకోలేదు. నాకు 3rd month లో తెలుస్తుంది మేడం. అట్లా వదిలేశారు. ట్రీట్మెంట్ కూడా ఆపేశాను. ఓకే, ఎందుకని ట్రీట్మెంట్ కూడా కృష్ణవేణి మేడం చెప్పింది మేడం, అంతా బానే ఉంది, కన్ఫర్మ్ అయింది పాప, కంగ్రాట్స్ అని చెప్పింది. ఇంకా ఆ మాట నేను వదిలేశాను మేడం, అసలు పట్టించుకోలేదు. 3 months వరకు చాలా జర్నీ చేశాను, అయినా నాకు అట్లాగే గట్టి పట్టుకొని అట్లాగే నిలబడినది. అంతే కదా. అంటే నువ్వు డైట్ ఏమైనా చేసినావా? డైట్ అన్నీ చేశాను మేడం. ఉదయాన్నే కపుల్ వాకింగ్కి వెళ్ళేవాళ్ళము, వచ్చిన తర్వాత క్యారెట్ జ్యూసు, స్ప్రౌట్స్, మధ్యాహ్నం 2 పుల్కా తినేదాన్ని, సాయంత్రం మచ్చం ఫ్రూట్స్ తినేదాన్ని. డైట్ అంతా బాగా చేశాను మేడం. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజు, బటర్ఫ్లై ఎక్సర్సైజు, 8 వాక్ చేసేదాన్ని. సాయంత్రం ఉదయం 4 కప్పులు వాకింగ్కి బయటకు వెళ్ళేవాళ్ళము, సాయంత్రం నేర్చం 8 వాక్ చేసుకునేదాన్ని. అన్నీ చేశాను. డైలీ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. వీటి వల్ల ఏం ఉపయోగం? ఒక్కొక్క దాని వల్ల కపుల్ వాక్ ఏం ఉపయోగం? వీడియో అంటే నాలో నేనే అనుకోకుండా కొంచెం షేర్ చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు. కపుల్ వాకింగ్ ఎన్ని రోజులు చేశారు? ట్రీట్మెంట్ ఆపిన తర్వాత కూడా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా నాకు తెలియకుండానే 3 months వరకు చేస్తానే ఉన్నా వాకింగ్ వరకు. ట్రీట్మెంట్ ఆపేసాను కానీ డైట్ అన్ని చేస్తానే ఉన్నా మేడం, ప్రెగ్నెన్సీలో కూడా తెలియకుండానే అన్ని చేసా. కపుల్ వాకింగ్ కూడా చేశారు? డైలీ చేసేవాళ్ళం మేడం. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా? ప్రెగ్నెన్సీ అప్పుడు నేను అచ్చమ చేసుకున్నాను, ముందు ఇద్దరం చేసేవాళ్ళం మేడం. అన్ని బాగా చేశాను. సో ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అసలు నేనే నమ్మలేకపోయాను మేడం అసలుకి. మళ్ళీ కృష్ణవేణి మేడం ఒక చెప్పింది, నీకు కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, ఒకవేళ వచ్చినా నిలబడద్దో లేదా అబార్షన్ అయిద్దో తెలియదు అని చెప్పింది మేడం. కొంచెం డౌట్ ఉండి కొంచెం టెన్షన్ పడ్డాను. హాస్పిటల్కి వెళ్ళాక అంతా బాగానే ఉంది, ఏం పర్లేదు అని చెప్పి. ఓకే, అన్నీ బాగా చేస్తాం. కపుల్ వాకింగ్ అవి చాలా ఉపయోగపడుద్ది మేడం. కపుల్ వాకింగ్ ఇంకా ఏ విషయంలో ఎట్లా కపుల్ వాకింగ్ వల్ల నీకు ఏం అంటే ఆయన ధైర్యం చెప్పేదా? మా సారు ఏం అనేవాళ్ళు కాదు మేడం, పర్లేదు నిదానంగా వస్తుంది, ఏం ఆలోచించలేదు, నేనేమన్ను నిన్ను అట్లాగే ధైర్యం చెప్పాను మేడం. ఓకే, వీడియోస్ వల్ల ఏం ఉపయోగం? వీడియో చూస్తే మనం అది ఎవరన్నా ఏదన్నా అంటే కొంచెం బాధపడంగానే ఆ వీడియోస్ చూడంగానే ఇంకేం అనిపించేది కాదు మేడం. ఓకే, ఖచ్చితంగా ఇంతమందికి వచ్చింది నాకెందుకు రాదు అని తెలుసుకోవచ్చు మేడం వీడియోస్లో. ఓకే, అంతకుముందు నువ్వు బాధపడేదానివా? అంతకుముందు బాధపడేదాన్ని మేడం. నాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి పుట్టారు, నాకు ఎందుకు పుట్టలేదు, అసలు నాకు పుడతారా లేదా, ఒక్కసారి కన్ఫర్మ్ అయ్యి అబార్షన్ అయినా పర్లేదు, పుడతా అని నమ్మకం రావడానికి అట్లా అనుకునేదాన్ని మేడం నేను మాత్రం. ఓకే, సో నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు కూడా వస్తుంది అనేది? ట్యూబ్ టెస్ట్ చేశారు నాకు. అది ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు అది చేయలేదు కదా, అది చేసేసరికి నాకు కొంచెం బ్లాక్ ఉందని చెప్పారు మేడం. అప్పుడు ఇంకా అనుకున్నాను నిలబడద్ది ఈ మంత్లో నాకు, లేదా నెక్స్ట్ మంత్ అయినా కన్ఫర్మ్ అయ్యిద్ది అని నేను ఇంకా వదిలేస్తాను మేడం. ఖచ్చితంగా అనుకున్నాను మేడం, ఈ మంత్లో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యిద్దని అనుకున్నాను, కానీ నేను మళ్ళీ వదిలేశాను మేడం. అదే వస్తుంది అని వదిలేసా. కన్ఫర్మ్ అయిపోయింది. పాలక స్టడీ చేయించుకున్న తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము, మోపిదేవి టెంపుల్కి వెళ్ళాము. ఇట్లాగే పిల్లలు పుడతారు అనేసరికి చెప్పేసరికి వెళ్ళాం మేడం. ఇంకా ఆ మంత్లో వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు అడిగారు కన్ఫర్మ్ అయింది అని అడిగితే నేను లేదని చెప్పేసాను మేడం. కానీ నాకు నిలబడింది, కానీ నేను చూసుకోలేదు. ఆ నెలలో నాకు నిలబడిపోయింది. సో ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిన వాళ్ళకి నీ సలహా ఏంటి? మనం ఎదురు చూడకూడదు. డైట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా బాగా పనిచేస్తాయి. అవి మేడం చెప్పినట్టు బాగా చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పుడతారు. బాధపడడం ఆపేయాలి. పక్కన వాళ్ళకి పుట్టారు మనం పుట్టలేదంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా సహకరిస్తుంది. మన బాడీ ఎలా ఉందో మనం చూసుకోవాలి ఫస్ట్. అంతేనా? కాకపోతే పక్కన వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం అడగలేదా ఇంట్లో వాళ్ళు? అడుగుతారు మేడం. ఫస్ట్లో బాధ అనిపించేది, అవి వినంగానే తర్వాత మళ్ళీ వీడియోస్ చూడంగానే ఇంకేం అనిపించేది మేడం. బాధ వచ్చినప్పుడు వీడియోస్ చూసిన తర్వాత నీకు అది మెల్లగా పోయేది. వీడియోస్ చూసేదాన్ని మనం బాగా. వీడియోస్ చూడడం వల్ల నీలో ఏం మార్పు? అవే ఎదురు చూడడం అలాంటి ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఏం ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమే కదా,
తీరిపోతుంది. వీడియోస్ చూడడం వల్ల అట్లా ఎప్పుడెప్పుడు వీడియోస్ చూసేదాన్ని? మామూలుగా డైలీ చూస్తాను. ఎవరన్నా అడుగుతారు కదా ఇంకా ఏం లేదు అన్నప్పుడు చూసేదాన్ని మేడం. ఎంతసేపు చూసేదాన్ని అప్పుడు? చూస్తా ఒక 4 అట్లా చూస్తా. చూసినప్పుడు నీకు ఇంకా వాళ్ళన్న మాటలు ఇంకేం వదిలేస్తాం మేడం. వదిలేసి వీడియో చూసిన తర్వాత ఏం ఆలోచన నీలో నా ఖచ్చితంగా నిలబడద్ది అని అనుకునేదాన్ని. వీడియోలో ఊరికే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంది, అదే వాళ్ళు వస్తేనే కదా మేడం చెప్పేది. అవును. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వచ్చింది నాకేం వస్తుందో అనే ఫీలింగ్ ఉండేది కదా నీకు? అలా ఏం లేదు మేడం. వాళ్ళకి వచ్చింది కదా మేడం, వచ్చేలా చేశారు, ఖచ్చితంగా మనకు కూడా చేస్తారని నాకు నమ్మకం వచ్చింది. మా ఫస్ట్ మీరు చెప్పారు మేడం 6 monthsలో నాకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుద్ది పాప, నువ్వేం బాధపడలేదన్నారు మేడం. ఓకే. ఇంకా ఆ మాటతోనే నేను ఇంకా వస్తుంది అనుకున్నాను. సరే, థ్యాంక్ యూ.